చికెన్ తినకుండా మీరు ఉండగలరా? కామెంట్ చేయండి. చికెన్ తినేటప్పుడు పై కండల్లా మా ఆయన తినేసి ఆ బొక్క మాత్రం నాకు ఇచ్చాడు. ఇది నాకు ఇష్టము, కండ కన్నా ఈ బొక్కలు ఇష్టం నాకు. హ్యాపీ సండే డీల్. చేస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ సండే అండి. టుడే వ్లాగ్ నేను చర్చికి అయితే వెళ్తున్నాను. రెడీ అయితే వెళ్తున్నానండి. టైం వచ్చేసి 10 అయిందండి. 10:30 కల్లా చర్చి పెడతారు. పోవాలా త్వరగా. అందరూ డ్యూటీకి పోయినారు అనమాట. ఇంకా మా మర్ది ఉన్నాడు బయట, తను కూడా ఇంకా వెళ్తాడు. చూసేయండి, మా చర్చి చూపిస్తా మీకు. నంద్యాలలో పెద్ద చర్చి అనమాట, చూపిస్తా. చూసేయండి. రెడీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాను. ఈ డ్రెస్ అయితే వేసుకోవాలనుకుంటున్నా, వైట్ డ్రెస్. ఈ డ్రెస్ నేను 9th చదివేటప్పుడు కొనుక్కున్నా. ఈ డ్రెస్ నేను 9th చదివేటప్పుడు కొనుక్కున్నానండి. ఆల్మోస్ట్ ఇది కొనుక్కొని ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 9, 10, 9, 10, 7 ఏళ్ళు, 10, 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు అవుతుంది నేను ఈ డ్రెస్ కొని. 8 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి అలానే ఉంది. అప్పుడు బాహుబలి సినిమా వచ్చిందనమాట. ఆ మోడల్లో ఇలా వెనకలో వచ్చేసి ఇలా జోల మాదిరి ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది ఇంకా ఫ్రంట్ సైడ్ ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది. కొత్తలో బాగుండింది. ఈ డ్రెస్కి సంబంధించిన పిక్ నేను పెడతా మీకు. డ్రెస్ అయితే చాలా బాగుంది అప్పట్లో. అయినా కూడా ఇప్పుడు కూడా బాగుంది. చూడండి మొత్తం డ్రెస్ పుల్ల గోంగూర ఒకటి, పుల్ల గోంగూర తీసుకొని పచ్చిమిర్చి కూడా, అల్లము, పుల్ల గోంగూర, పచ్చిమిర్చి, ఇంకా మ్యాగీ ప్యాకెట్ తీసుకొని వచ్చావా? మా మర్ది అనమాట కూరగాయలు అన్నీ కొతున్నాడు. నేను చర్చికి వచ్చినాక ఇంకా ఏదో ఒకటి చేయాలా. మా ఆయన ఇవ్వకుండా పోయినాడు. మర్చిపో కదా అన్న. పచ్చిమిరపకాయలు, గోంగూర, అల్లము, ఇంకా మ్యాగీ ప్యాకెట్లు ఒక 2 తీసుకురా. పోలేదా నువ్వు చర్చికి? సరేలే. ఇంకా అదనమాట. ఇంకా తను ఈరోజు డ్యూటీకి పోలేదు. చర్చికి పోయిన వారం పోయినాడు, కానీ ఈరోజు ఇంకా నేను పోలేదులే, నేను వేరే సట్టుకోవాలని పోతున్నాడు. నన్ను డ్రాప్ చేస్తావా అంటే, లేదులే నువ్వు నడుచుకుంటావో, నేను వేరే దిక్కు పోతున్నా, నువ్వు వేరే దిక్కు కదా, నువ్వు వెళ్ళిరాపో అని చెప్పినాడు. ఇంక నేను దబదబా రెడీ అయిపోవాలండి. రెడీ అని చూపిస్తా. బాయ్. అయితే అయినానండి, ఇంకా చర్చికి పోవాలా. సబ్బా సరేలే పెడతాను. తొందరరా ఇంటికి, అక్కడనే ఉండకుండా. ఏం తినకుండా పోతున్నా, మధ్యాహ్నంలోపు రా. చర్చికి అయితే వెళ్తున్నానండి. ఇంకా వెళ్ళొస్తాను. వెళ్ళొచ్చినాక ఇంకా వంట చేయాలా. మళ్ళీ వచ్చినాక వీడియో తీస్తాను. వెళ్ళొస్తా. బాయ్. లేట్ అయింది. లేట్ కప్పులు. నేను ఎప్పుడు లేట్ కప్పులే. ఉదయం చర్చ్ అయితే బాగా తొందర రావచ్చు. ఇంక ఇంట్లో అన్నీ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. బాయ్ అండి, మళ్ళీ ఉంటా, మళ్ళీ చేస్తా. హాయ్ అండి. చర్చికి అయితే వెళ్ళొచ్చినాను. ఇంకా తింటా ఉన్నా. వంట చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా చర్చికి వెళ్ళొచ్చేసరికి బాగా ఆకలేసింది. వెంటనే వంట చేసుకొని తింటున్నాము. మా ఆయన కూడా వచ్చినాడు డ్యూటీ నుంచి. ఇప్పుడు వచ్చినాడు ఆ మనిషి. ఇంకా కొంచెం నేను తినేసిన. ఇంకా ఆ మనిషి పెడుతుంటే 2 ముద్దలు తిన్నా ఇప్పుడే. ఇప్పుడు మళ్ళీ పెడతారు చూడండి. ఆరులే
పలావ్ చేసిన, గోంగూర చట్నీ, ఇంకా చికెన్ ఉంది అంతే. ఇంకా నేను తినే లాగానే పలావ్ చికెన్ గోంగూరతో బాగుంది, టేస్టీగా ఉంది. చికెన్ ఎక్కువ తినకూడదు అనుకుంటున్నా. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరైతే చికెన్ తిన్నారో నాకు ఖచ్చితంగా తెలపండి. చికెన్ తినకుండా మీరు ఉండగలరా ఫ్రెండ్స్? చెప్పండి. నేనైతే ఉండలేకుండా కానీ మానేయాలనుకుంటున్నా, అందుకే ఈరోజు చికెన్ తినలేదు. గోంగూర జస్ట్ పలావ్ రైస్ తిన్నా, సింపుల్గా బాగున్నాయి. ఆ రెండింటికి బాగుంది. ఇంకా కలిపిండి తినేసిన. తింటున్నాడు మా ఆయన. ఇంకొకసారి ఆబెట్టించుకుంటా. ఓకే అండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. కాసేపు ఆడిని తిన్నాక మళ్ళీ మాట్లాడుతున్నతో. ముక్కలన్నీ తినేసినావా? నిన్ను తీయలే, నేను జస్ట్ చూపిస్తాను. చికెన్ ముక్కలు ఆ బొక్క నాకు ఇయ్యి. చికెన్ తినేటప్పుడు పై కండల్లో మా ఆయన తినేసి ఆ బొక్క మాత్రం నాకు ఇచ్చాడు. ఇది నాకు ఇష్టము, కండ కన్నా ఈ బొక్కలు ఇష్టం నాకు. హ్యాపీ సండే డీల్. చేస్.